తమిళనాట కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి తొలగిపోయింది. తమిళనాడు సీఎం ఎవరో తేలిపోయింది. ద్రవిడనాట కొత్త పొద్దు పొడిచింది. కొత్త పార్టీ అధికారం చేపట్టనుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి లభించడంతో టీవీకే ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను టీవీకే అధిపతి విజయ్ 3 సార్లు కలవగా పార్టీకి తగిన బలం లేదంటూ 2 సార్లు తిరస్కరించారు గవర్నర్. ఈసారి వెళ్తే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే సంకల్పించుకున్న విజయ్ లెఫ్ట్ పార్టీలను వీసీకేను మద్దతివ్వాలని కోరారు. ఇక కాంగ్రెస్ మద్దతు ఎలానో ఉంది. టీవీకే మొత్తం 107 స్థానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ 5, లెఫ్ట్ పార్టీలు 4, ఐయుఎంఎల్ 2, వీసీకే 1 స్థానంతో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రీచ్ అయ్యాడు టీవీకే పార్టీ చీఫ్ విజయ్. మ్యాజిక్ ఫిగర్ 118 దాటేసి 120 స్థానాలకు రీచ్ అయ్యాడు. తనకు మద్దతు తెలుపుతున్న పార్టీల జాబితాను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు అందజేసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు విజయ్. ఆమోదించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించారు. దీంతో తమిళ పొలిటికల్ లీగ్కు తెరపడింది. రేపు నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా 11 గంటలకు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎట్టకేలకు ప్రమాణ స్వీకారానికి అడ్డు తొలగటంతో పార్టీ కార్యకర్తలు, విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లలో మునిగిపోయారు. తనకు మద్దతిచ్చిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు విజయ్. శాలువా కప్పి సన్మానించారు. మద్దతిచ్చిన పార్టీలకు ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు దళపతి. ఇక తమిళనాడు పరిణామాలపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, రేపు ఉదయం 11 గంటలకైతే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటుకైతే గవర్నర్ నుంచి అయితే అనుమతి వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? 4 రోజుల నుంచి తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్నటువంటి విజయ్ టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారానికి మార్గం, ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. టీవీకే అధినేత విజయ్ తన తరపు ఎమ్మెల్యేలతో వెళ్లి లోక్ భవన్ లో గవర్నర్ కలిసి తనకు మద్దతు పత్రాలన్నింటినీ కూడా గవర్నర్ అందజేయడం జరిగింది. తమిళనాడులోని కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చివరిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. కూటమి భవిష్యత్ వ్యూహాలపై కూడా రేపు ప్రమాణ స్వీకారం తర్వాత విజయ్ కమ్యూనిస్ట్ పార్టీలు అలాగే తనకు మద్దతు తెలుపుతున్న పార్టీలతో చర్చలు జరిపే అవకాశం ఉన్నాయి. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం జరగబోతుంది. రేపు జరిగే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, మల్లికార్జున కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే ఇంకా ఇప్పటికీ ఒక స్పష్టత వారు అటెండ్ అవుతున్నారు లేదంటే రాలేదు. విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ని కలిసిన తర్వాత అధికారికంగా ప్రమాణ స్వీకారానికి అనుమతి దొరకడంతో టీవీకే కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు డిఎంకే, ఏఐడిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదని కూడా టీవీకే విజయ్ తను గట్టిగా ప్రయత్నాలు చేసి నాన్ ఎన్డీఏ కూటమితోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్లారు. టీవీకేకి 107 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ 5 సభ్యులు అసెంబ్లీలో గెలిచినటువంటి సభ్యులు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 2, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ 2, వీసీకే 2 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. వీరందరూ కూడా మద్దతు ఇవ్వడం కారణంగా 118కి ప్రస్తుతం టీవీకే మద్దతు పెరిగింది. దీంతో పాటు మరొక పార్టీ ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్ ఐయుఎంఎల్ కూడా విజయ్ కు మద్దతు ప్రకటించింది. 2 ఎమ్మెల్యేలు ఈ ఐయుఎంఎల్ ప్రస్తుతం జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. మొత్తంగా 120 తన మెజారిటీని నిరూపించేందుకు బల నిరూపణలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం తర్వాత కావాల్సినటువంటి పూర్తి స్థాయి పార్టీల మద్దతును గవర్నర్ కు అందజేయడం జరిగింది. మొత్తంగా ఇప్పటిదాకా ఉన్నటువంటి వాటన్నిటిపైన పొలిటికల్ సస్పెన్షన్ కు తెరపడింది. మరోవైపు ఈ సంఘటనలు చోటు చేసుకున్న సందర్భంలోనే సుప్రీంకోర్టుకు విజయ్ ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పి టీవీకేలో క్రియాశీలక సభ్యురాలుగా చెప్పుకునే కే ఎలిరఫీ ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి సందర్భంలోనే గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, పూర్తి స్థాయిలో టీవీకే అధినేత తన మెజారిటీని మద్దతుకు కలిసినటువంటి పార్టీల లేఖలను కూడా గవర్నర్ కు అందజేయడంతో
ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.